వాక్యం ఏముంటుంది? అవసరమైతే నీ కొడుకుని శిక్షించు, అవసరమైతే నీ కుమార్తెని శిక్షించు, అవసరమైతే నీ భార్య భర్తని శిక్షించు, కానీ వాళ్ళు చావును నువ్వేం చేయకూడదంట. మాట్లాడమ్మా. వాళ్ళు చావును నువ్వేం చేయకూడదంట, కోరకూడదంట. సావును కోరకూడదు. ఇప్పుడు మోయాబు దేశంలో ఏముంది? సావు ఉంది, మరణం ఉంది. ఇప్పుడు అక్కడ మరణం ఉంది, చావు ఉందని ఇప్పుడు నయోమి ఏం చేసింది? తన కోడలను ఎంట పెట్టుకుని యోధా బెత్లెహేముకి వెళ్ళింది. అంటే మరణము నుండి వెళ్ళిపోయింది. నువ్వు నేను కూడా ఏం చేయాలా? తాగుల్లో ఏముంది చెప్పండి? తాగుల్లో ఏముంది? పానపరాకులో ఏముంది? సినిమాల్లో ఏముంది? మీకు అర్థమవుతుందా? ఈరోజు సినిమాలు చూసి ఎంతమంది చచ్చిపోతారు అనుకున్నాను. సినిమాల్లో మనోడు ఏం చేస్తాడు? బైక్ని ఎట్ట తిప్పుతాడు. దాన్ని చూసి మనోళ్ళు ఎట్ట తిప్పుతున్నారు కింద పడుతున్నారు. అర్థం చెప్పిన మాట. ఈ హీరో ఏం చేస్తాడో తెలుసాయా? హీరో ఏం చేస్తాడు? ఈ హీరోయిన్తో సినిమా చేస్తాడు. మళ్ళీ హీరో కొడుకు మళ్ళీ ఆ హీరోయిన్తో సినిమా చేస్తాడు. వాళ్ళు మనవడు కూడా చేస్తాడు. ఈరోజు వాయా వరుసలు మారిపోవడానికి కారణం ఇదే కదా. ప్రపంచంలో వాయా వరుసలు ఏడున్నాయా? సినిమాలు చూసి తాగి లేనిపోయిన అలవాట్లకు పాలు మాలి ఈరోజు ఎక్కడ పట్టిన మరణం సమీపిస్తుంది. తల పైకెత్తండి. ఐగుప్తిలో మరణపు దూతంట ప్రతి ఇంటికి వస్తా ఉంటే అక్కడున్న ఇశ్రాయేలీయులు ఏం చేశారు తెలుసా? గొర్రె పిల్లను కోసి తన రక్తాన్ని ఇంటికి పూసినప్పుడు మరణపు దూత రక్తం ఉన్న ఇల్లును దాటి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి ఇర్మీయా? అదిగో ఇక్కడికి పోతే మనకు మరణం సమీపిస్తుంది, ఇక్కడికి పోతే మనం నష్టపోతాం, ఇక్కడికి పోతే మనం అవమానం పాలైపోతాం, ఇక్కడికి పోతే మనం నష్టపోతాం అనుకున్న ఏరియా నుండి మనం వెళ్ళిపోవాలా. అలా వెళ్ళిపోయాడు యేసయ్య. బైబిల్లో యేసయ్య వెళ్ళిపోయాడు. ఇంచుమించు 2-3 సార్లు యేసయ్య వెళ్ళిపోయాడు. మీరు కావాల్సిన వాక్యం చదివించైనా చూపిస్తా. యేసయ్యని పట్టుకోవడానికి వస్తుంటే, యేసయ్యని చంపడానికి వస్తుంటే యేసయ్య తెలుసుకొని ఆ స్థలంలో నుంచి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడంట చెప్పండమ్మా? ఇప్పుడు నయోమి కోడలు ఏం చేశారు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? మరణం ఉన్న ప్రాంతంలో నుండి, చావు ఉన్న ప్రాంతంలో నుండి వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఏం చేయాలా? అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రాహామా, అన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? తల పైకెత్తండి. ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు మోసపోయే ప్రాంతంలో నుంచి వెళ్ళాలా? దుర్మార్గులు కరువు ఉన్న ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలా? మరణం ఉన్న ప్రాంతంలోంచి నువ్వు వెళ్ళాలా? మరణమా దగ్గరికి రా, మరణమా టచ్ చేయి, నన్నేం చేస్తా సావో అనకూడదు. అలా అనల నయోమి తన కోడల్లో. మరణం ఉన్న ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు, మరణం ఉన్న స్థలం నుంచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా మరణం సమీపిస్తుంటే ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. నీవు కూడా మరణానికి ఎదురుపోకూడదు, మరణం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఈ మాటలు ప్రభు మీకు చెప్పమని చెప్పాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. చివరి మాట, ఆఖరి మాట, మంచి మాట.